గత కొంతకాలంగా నందమూరి కుటుంబంలో విభేదాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్, బాలకృష్ణల మధ్య మనస్పర్ధలు తలెత్తుతున్నాయని పలు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా హరికృష్ణ మరణం తర్వాత నందమూరి కుటుంబంలో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్లు ఒంటరయ్యారు. ఇదే సమయంలో గత వైసీపీ ప్రభుత్వంలో చంద్రబాబు అరెస్టుపై నందమూరి కుటుంబమంతా స్పందించినప్పటికీ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్లు మాత్రం ఈ ఘటనపై రియాక్ట్ కాలేదు. ఇక అప్పటి నుంచి నారా, నందమూరి కుటుంబ సభ్యులు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్లను దూరం పెడుతూ వస్తున్నారు. ఇక బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు రావడంపై సినీ రాజకీయ ప్రముఖులందరితో పాటు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్లు సైతం రియాక్ట్ అయ్యారు. కానీ బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు రావడంతో నందమూరి, నారా కుటుంబాలు కలిసి చేసుకున్న సెలబ్రేషన్స్ కి మాత్రం ఈ బ్రదర్స్ కి ఆహ్వానం లేదు. దీంతో మరోసారి వారి మధ్య విభేదాలు తేటతెల్లమయ్యాయి. ఇక తాజాగా జరిగిన వార్ 2 సినిమా ప్రీ రిలీజ్ వేదికపై ఎన్టీఆర్ ఇచ్చిన స్పీచ్, అనంతరం నారా లోకేష్ పెట్టిన ట్వీట్, టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఎన్టీఆర్ పై అసభ్య పదజాలంతో దూషించడం అన్నీ కూడా ఇప్పుడు సంచలనంగా మారాయి. ఇక ఈ వరుస సంఘటనలు మరువక ముందే హీరో నారా రోహిత్ ఎన్టీఆర్ నటించిన వార్ 2 సినిమాపై చేసిన కామెంట్స్ ఇప్పుడు అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. ప్రస్తుతం తన కొత్త చిత్రం సుందరాకాండ విడుదల కోసం ఎదురు చూస్తున్న నారా రోహిత్ ఇటీవల విడుదలైన కూలీ, వార్ 2 చిత్రాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నారా రోహిత్ మాట్లాడుతూ కూలీ చిత్రాన్ని చూశానని, అందులో కొన్ని బ్లాగ్స్ చాలా బాగున్నాయని చెప్పారు. మొత్తం మీద సినిమా ఓకే, పర్లేదు అనే స్థాయిలో ఉందని పేర్కొన్నారు. అయితే ఎన్టీఆర్ నటించిన వార్ 2 చిత్రంపై మాత్రం నారా రోహిత్ స్పందించలేదు. ఆ సినిమాను తాను చూడలేదని, చూడాలన్న ఆసక్తి కూడా తనకు లేదని ఆయన అన్నారు. తన స్నేహితులు ఈ 2 చిత్రాలలో ఏది చూడాలి అని అడిగితే కూలీ చిత్రాన్ని చూడమని సలహా ఇచ్చానని కూడా రోహిత్ చెప్పారు. ఇక వార్ 2 పై నారా రోహిత్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి.